చెప్పు. అందరికీ నమస్కారం. మాది ఎంగుపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం. మాది ఎంగుపాలెం అనే గ్రామం ఇక వెదిర్లగడ్డ ద్వారా మాకు ప్రతి సంవత్సరం కూడా వరదకు ముంపు అవుతుంది. మాది తుఫానికి మాది లోతట్టు ఏరియా, విశాఖ జిల్లాలో లోతట్టు ఏరియా ఎంగుపాలెం గ్రామం ఇది. దీనికి సీతనగరం, తగరంపూడి, కొంచింగి, వెంగుపాలెం మొత్తం ఉన్న వ్యవసాయం పూర్తి స్థాయిలో 1050 ఎకరాలు మునిగిపోతుంది. 1050 ఎకరాలు ప్రతి సంవత్సరం మునిగిపోవడం వల్ల గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చిన మహా అయితే ఒక ఎకరాకు 6,000 ఇస్తుంది. అలాగే 1050 ఎకరాలకి మొత్తం 60 లక్షల రూపాయలు అబో నష్టం జరుగుతుంది గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం. అలాగే ఇప్పుడున్న ఈ కొంచింగ్ రోడ్డు, ఎంగుపాలెం నుంచి కొంచింగ్ రోడ్డు కొత్త రోడ్డు పాస్ చేశారు, సీసీ రోడ్డు. ఈ సీసీ రోడ్డు దగ్గర అడిగెత్తేసేస్తున్నారు. ఈ అడిగెత్తేయడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో 1050 ఎకరాలు కాకుండా 2000 ఎకరాల వరకు కూడా ముడిపోవడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే ఈ వెళ్ళి రావడం అయితే వస్తుంది కానీ నీరు వెళ్ళడం అయితే ఇలా 10% అనేది వెళ్ళాలా, అది ఈ రోడ్డు ఆసేద్ది. ఈ రోడ్డు కనీస స్థాయిలోనే ఈ కొంచెం నుంచి వెళ్ళే రోడ్డు ఒక దుర్గాతల్లి గుడికాడ నుంచి టోటల్గా ఇక్కడ మన ఎంగుపాలెం గడ్డ వరకు కూడా ఇది మినిమం 2 అడుగులు మట్టి తీసి 1 అడుగు రోడ్డు వేస్తే 1 అడుగు డౌన్ అవుతుంది. దీనివల్ల వ్యవసాయానికి ఎటువంటి పెద్దగా డ్యామేజ్ ఉండదు. వచ్చిన నీరు వచ్చినట్టే పొలాన పోతుంది, ఏటికి వెళ్ళిపోద్ది. దీనివల్ల మా రైతాంగం అందరూ కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారిని అన్ని డిపార్ట్మెంట్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత రోడ్డు డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి పూర్తి పరిశీలన చేసి దీనికి 1 అడుగు డౌన్, 2 అడుగులు తవ్వి 1 అడుగు రోడ్ వేసి 1 అడుగు డౌన్ వేస్తే మాకు ఎటువంటి 1050 ఎకరాలు గవర్నమెంట్కి ఎటువంటి నష్టం జరగదు. అలాగే గవర్నమెంట్కి 6,000 నష్టం జరుగుతుంది ఒక ఎకరాకి, ఒక రైతుకి 30,000 జరుగుతుంది. ఈరోజు 30,000 అంటే దరిద్ర 30 కోట్ల వరకు, 3 కోట్ల వరకు కూడా నష్టం జరుగుతుంది మాకు. దీన్ని గవర్నమెంట్ వారు ఆలోచించి తగిన అధికారులు పంపించి దీనికి సరైన పరిష్కార మార్గం చేసి ఈ రోడ్డును డౌన్ చేసి కొత్త రోడ్డు వేస్తారని మా ఎంగుపాలెం ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ వారు ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సిఫార్సు చేసి వాళ్ళ పరిధిలో ఉన్న భూమికి నష్టం లేకుండా చూడమని చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. రైతాంగం అంతా కూడా దీన్ని ఎంతో చేసి మా రైతులన్నీ ఆదుకుంటారని చంద్రబాబు నాయుడికి నమస్కారం చేస్తున్నాం.